ఆడికేని మొలిసిన చెట్టు ఏడికేని నిజాయితీగా ఉంటుందని అడుగుతున్నా. ఆ పార్టీల చెడ్డీలు మార్చినట్టు మార్చి ఆ పార్టీల దుంకిన మన రేవంత్ అన్నకి ఏముంటుందని అడుగుతున్నా. 5% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్లు అనేది ఏడికేని స్టార్ట్ అయింది. హిందూయిజానికి పరిమితమైన ఈ అన్టచబిలిటీలో ఉన్న రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కడ పోయినాయి? ముస్లింలు ఎప్పుడు అన్టచబిలిటీ ఉండే? బీసీలకు వచ్చే రిజర్వేషన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది. వీళ్ళు ఫేకు, ఇగో ఈయన ఫేక్. సో ఈయన ఒకటే దగ్గర ఉంటారు. ఏడా అంటే ఫేక్ పార్టీల. ప్రాబ్లం మీతోనున్నదాడా? నేను ఇవాళ క్లియర్ కట్గా చెప్తున్నా. కాంగ్రెస్ ఆల్రెడీ రాజ్యాంగాన్ని పవర్లో లేనప్పుడే మార్చేసిందని అడుగుతున్నా. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తుంగల దొక్కుతున్నారు ఈ కాంగ్రెస్. నేను జాతీయవాదాన్ని నడుపుతున్నారా నాయన, నాకు ఈ దేశం కావాలరా నాయన. నాకు రిజర్వేషన్లపై హీట్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్పై ఢిల్లీలో కేసు. గాంధీ భవన్కి వచ్చి నలుగురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు. రేపు విచారణకు రావాలని ఆదేశం. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు నద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తున్నా. ఏందనంటే ఇది పెద్ద కాంగ్రెస్ అస్త్రం ఏం కాదు. నేనేదో ఇలా గొప్పలు చెప్తానని అనుకుంటున్నారేమో. ఫ్యాక్ట్ ఏందనంటే వీళ్ళ దగ్గర నరేటివ్ లేదు ఈరోజు. మొన్నటి దాకా వీళ్ళు ఒక ఫేక్ నరేటివ్ ఇలా సీడింగ్ చూడుండ్రి ఫ్రెండ్స్. ఇందిరా గాంధీ యాక్చువల్ గాంధీయా? కాదు. రాజీవ్ గాంధీ యాక్చువల్ గాంధీయా? కాదు. రాహుల్ గాంధీ ఈజీ ఫ్రమ్ ది రూట్స్ ఆఫ్ ది గాంధీ? కాదు. ఫేక్ గాంధీ వీళ్ళు. ఇలా సీడింగే, ఇలా ఇత్తనమే ఫేక్. ఆడికేని మొలిసిన చెట్టు ఏడికేని నిజాయితీగా ఉంటుందని అడుగుతున్నా. ఆ మొలిసిన చెట్టు నడుపుతున్న పార్టీల ఏడ నిజాయితీ ఉంటుందని అంటున్నా. ఆ పార్టీల చెడ్డీలు మార్చినట్టు మార్చి ఆ పార్టీల దుంకిన మన రేవంత్ అన్నకి ఏముంటుందని అడుగుతున్నా. A is equal to B, B is equal to C, and so A is also equal to C అన్న ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. వీళ్ళు ఫేకు, ఇగో ఈయన ఫేకు. సో ఈయన ఒకటే దగ్గర ఉంటారు. ఏడా అంటే ఫేక్ పార్టీల. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ రిజర్వేషన్, జర చెవులు పెద్దగా పెట్టినరు ఫ్రెండ్స్. మీకు చెప్తున్నా నేను. ప్రాబ్లం మీతోనున్నదాడా? నేను ఇవాళ క్లియర్ కట్గా చెప్తున్నా. ప్రాబ్లం ఎవరిట్లా నేను ఇప్పుడు ఓపెన్గా ఏం చెప్తున్నానంటే, నేను జర్నలిస్టులు అయితే నాకు టీఆర్పీ కావాలా, నేను ఒక ఛానల్ నడుపుతున్నా అంటే నాకు సబ్స్క్రిప్షన్ కావాలా, నేను జాతీయవాదాన్ని నడుపుతున్నారా నాయన, నాకు ఈ దేశం కావాలరా నాయన, నాకు మీ భరోసా కావాలరా నాయన అని చెప్పి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నా. నిజంగా చెప్తే ఐఎమ్ బెగింగ్ యువర్ సినారియోస్ టు ఎన్షూర్ నేషనలిజం గెట్స్ మోర్ ప్రయారిటీ దెన్ దిస్ yellow జర్నలిజం. ఐఎమ్ బెగింగ్ యూ. ఇంకా దీన్ని మించి నా దగ్గర మాటలు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి లెక్క హాలో మాట్లాడతలేను. ఐఎమ్ సబ్మిటింగ్ ద ఎవిడెన్స్ టు యూ. 5% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్లు అనేది ఏడికేని స్టార్ట్ అయింది. అన్టచబిలిటీ అననే ఒక నినాదంతో వెనుకబడ్డ జాతులు, క్యాస్టులు, వాళ్లకు రిజర్వేషన్ ఉండే. ఏ మతంలో ఉండే? హిందూయిజం మతంలో ఉండే, సనాతన ధర్మంలో ఉండే అని చెప్పి వీళ్ళు పోట్రే చేసిర్రు. సరే, ఆ కాడికి నిజం అని అనుకుందాం. బ్రిటిష్ చేసిన తత్వం నిజంగా ఎక్కడ అంటరానితనం ఏమడం లేకుండే. సరే, ఉన్నదని అనుకుందాం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకుందాం. సో హిందూయిజానికి పరిమితమైన ఈ అన్టచబిలిటీలో ఉన్న రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కడ పోయినాయి? ముస్లింలు ఎప్పుడు అన్టచబిలిటీ ఉండే? ఆ బీసీలకు వచ్చే రిజర్వేషన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది. అంటే బీసీలకు ఉన్న కోటాని గండి కొట్టిందా లేదా అని అడుగుతున్నా. జితనా ఆబాదీ ఉతనా హక్ అని మాట్లాడినప్పుడు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లకు చెక్ పెట్టిందా లేదా కాంగ్రెస్ అని అడుగుతున్నా. రాజ్యాంగాన్ని మారుస్తుంది కాంగ్రెస్, బీజేపీ అని చెప్తున్న కాంగ్రెస్ నినాదానికి కాంగ్రెస్ ఆల్రెడీ రాజ్యాంగాన్ని పవర్లో లేనప్పుడే మార్చేసిందని అడుగుతున్నా. కర్ణాటకలు ఇచ్చి వాళ్ళు వస్తే ఇంకేమవుతుందో ఒకసారి మీరు ఆలోచించుండ్రు.
50% సీలింగ్ తీసేస్తా అని చెప్పి సుప్రీంకోర్టు లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ అని చెప్తున్నా. ఈజ్ దర్ ఎనీథింగ్ సుప్రీం దెన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ? రాజ్యాంగాన్ని మించి ఏది ఉంటుందని అంటున్నా. గిరీష్ గారు ఉండడు, ఆడ ఛానల్ చిత్రగుప్తు ఉండదు, మీరు ఉండరు, నేనుండా, నాకు జన్మనిచ్చిన తండ్రి కూడా ఉండడు రా నాయన. రాజ్యాంగమే పెద్దది. రాజ్యాధికారం కంటే రాజ్యాంగమే పెద్దది. ఆ రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు పెద్దవి అని అంట. ఆ సంస్థలల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తుంగల దొక్కుతున్నారు ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర కలిగిన నాయకులు. నాకు ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఇక భారతీయ జనతా పార్టీ దీన్ని తిరిగి కొడతలేదని అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏడగొట్టిరు అని అడుగుతున్నా. మోడీ చరిష్మా మీదకే పోతురు కదా వాళ్ళు, ఇక గట్టిగా ఏడగొట్టిరు అని అడుగుతున్నా. అలా మాట్లాడేది ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఆడ. ఆల్రెడీ రఘునందన్ రావు దీని మీద ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడిండు. కిషన్ రెడ్డి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడిండ్రు. దాని తప్ప వేరే పెద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడలే. వాళ్ళది పక్కకు పెడదామని అంటున్నా. ఈ దేశం వాళ్ళదే కాదు, మనది ఫస్ట్. ఆ పార్టీ కార్యకర్తలది, ఆ కార్యకర్తల మనం అని అంటున్నా. నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉందని పక్కకు పెడితే కార్యకర్తలకు మనకు కొండంత రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉందా పక్కకు పెట్టరు. మనకు అకౌంటబిలిటీ ఉంది అని అంటున్నా. మనకు రెస్పాన్సిబిలిటీ లేకపోయినా నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, అక్క, అయ్యా, అమ్మ, అర్థం చేసుకోర్రి అని చెప్తున్నా. ఈ దేశాన్ని కాపాడుకునే ఏకైక ఎలక్షన్ 2024. ఒక్కసారి ఈ ఎలక్షన్ మనం గెలిచినామంటే ఈ కాంగ్రెస్ హీన చరిత్ర భూస్థాపితమే. అందుకని రోజు చెప్తా, ఓటయ్యిండ్రి బ్రదర్, మన గుర్తు పువ్వు బ్రదర్. 40% ఆఫ్ ది ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీకి ఉండాలి బ్రదర్ అని చెప్పి ప్రతిసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నా. మందిలాగా నేను జర్నలిస్ట్ ముసుగుల నాటకాలు ఆడతలే. I have been vocal for BJP and I have been continuing to do so. And I am continuing to do so. పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చుడు పెద్దగా రేవంత్ రెడ్డికి ఫరక్ పడదు. ఓటుకు నోటు కేసులనే ఆరోపణలు ఉన్నాడు. ఒక ఓటుని నోటుతోని కొనే అహంకారపు అద్భుతాలు సృష్టించే అనుముల రేవంత్ రెడ్డికి ఒక పోలీస్ నోటీస్ ఏమన్నా అవుతుందా? ఆల్రెడీ ఆయన మీద గూగుల్లో కొట్టి చూడరు ఆయన అఫిడవిట్లు ఎన్ని ఉంటాయో కేసులు. నేనే మాట్లాడినా చిత్రగుప్తు పెట్టే కంటే ముందు ఒకసారి. ఇవాళ ఆయనకు ఒక సందిగ్ధమైన పరిస్థితిలో పడిపోయిండు రేవంత్ రెడ్డి గారు. మోదీని బడే బాయ్ అనేసిండు. కాంగ్రెస్లో ఆయన పీక పట్టుకునేటట్టు అయిపోయినరు ఏఐసిసి వాళ్ళు. నువ్వు అట్లెట్లా అంటావు, మా భద్ర శత్రువు మోదీని అని. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి. అందుకనే నేను ఫేక్ అయినా సరే నేను హిట్ కావాలా. ఆయనకు నీతి, నిజాయితీ, కరెక్ట్, ధర్మం, అధర్మం ఇవే ఉండయి. రేవంత్ రెడ్డికి ఇవే ఉండయి. అధికార దాహం అనే ఒక ముచ్చట తప్ప ఆయనకి ఇంకా ఏది వర్తించదు. అధికారంలోకి రానీకే, అధికారంలో ఉండనీకే, అధికారం కోసం ఏ ధిక్కారమైనా చేస్తాడు రేవంత్ రెడ్డి. దట్ ఈస్ అ బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫేక్ నరేటివ్. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే దేశవ్యాప్తంగా పేరు వస్తుంది. తద్వారా ఏఐసిసిలో నాకు పేరు వస్తుంది, నా బడే బాయ్ అన్న ట్యాగ్ని ఇది సూపర్ సీడ్ చేస్తుంది అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయన కాంగ్రెస్ పార్టీలని, ఆయన ఉనికిడిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన నడవడిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈయన అవకాశవాదియా లేకపోతే స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ కాంగ్రెసా అనే వ్యాలిడేషన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ఫేక్ నరేటివ్ షురూ చేస్తున్నాడు. ఇది మనకు అర్థమవుతలేదు. ఆడ మనం ఏదో ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటున్నాం. అబ్సల్యూట్ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. నేను మీ దగ్గర రూపాయి అడుగుతలే. నాకు కావాల్సింది కేవలం మీ ఆదరణ అని చెప్పి అడుగుతున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు మై వర్డ్స్, అసలు ఈ నరేటివ్ నిజంగా మీ మనసులకు ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? చేస్తుంది అంటే ఎస్ అని పెట్టుర్రి, లేకపోతే నో అని పెట్టుర్రి. రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తి ఉన్నదా? ఎస్ అని పెట్టుర్రి, లేకపోతే నో అని పెట్టుండ్రి.
రేవంత్ రెడ్డిని తనను తాను కాపాడుకోనికి ఆడుతున్న నాటకమా కాదా? ఎస్ అన్న పెట్టుర్రి, నో అన్న పెట్టుర్రి. అసలు ఇది అబ్సల్యూట్ ఇట్స్ కంప్లీట్లీ ఇదో స్టేట్మెంటే పట్టించుకోవద్దు మనం. ఇలా ఆయన పరిస్థితే కాంగ్రెస్లో చక్కగా లేకపోయాయి. అందుకనే మోదీని టార్గెట్ చేస్తే నేను ఆల్ ఇండియా హిట్ అయిపోతా. సేమ్ కథ చంద్రబాబు నాయుడు చేసిండు. నల్ల బట్టలు వేసుకొని దేశ ప్రధానిని అగౌరవించిండు. సేమ్ కేసీఆర్ తప్పు చేసిండు. నువ్వు గెలికినా గెలకకపోయినా నిన్ను నేను గెలుక్కుంటూనే ఉంటా అని చెప్పిండు. సేమ్ తప్పు అఖిలేష్ యాదవ్ చేసిండు. కాకపోతే ఆ పెద్ద మనిషికి ఓపిక ఎక్కువ, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి. ఒక్క మాట మాట్లాడకుండానే అఖిలేష్ యాదవ్ రాజకీయ చరిత్ర యాది పెట్టుకో. ఒక్క మాట మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారికి తన పశ్చాత్తాపం ఏందో తెలుసుకొని ఇలా మళ్ళీ తిరిగి ఏ గూటికి వచ్చిండో తెలుసుకో. ఇవాళ కుటుంబ సభ్యులు చిల్లా చెందురైపోయి ఏడి కాడికి ఒక ధృతరాష్ట్రుడు లెక్క పరిపాలించిన కేసీఆర్ ఈ వయసులో తుంటిబొక్కిరికిన చింతమడక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇలా రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాడో తెలుసుకో. మీరైతే సాక్షాత్తు ఆయన మీద అబద్ధాలు పెట్టనీక ప్రయత్నం చేసిండ్రు. బడే బాయ్ అని చెప్పి కౌగిలించుకొని కలేజాని పంక్చర్ చేయనీక ప్రయత్నం చేసిర్రు రేవంత్ అన్న. కాలం మీకు ఒక కొత్త గుణపాఠం నేర్పుతుంది. రాజకీయ కాలగర్భంలా మీరు కాలాంతకం అయిపోతారు. ఇది పక్కా రాసి పెట్టుకో. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. ద వార్ టు ఎండ్ యువర్ పాలిటిక్స్ హ్యావ్ జస్ట్ బిగన్. కౌంట్ యువర్ డేస్, మార్క్ మై వర్డ్స్. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తుంది మీ చిత్రగుప్త ఫ్రెండ్స్. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించండి. మోదీ 400 సీట్లు అడిగితే వాటిని రద్దు చేయడానికే. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ పైసా వేయలేదు. రుణమాఫీ వేస్తానన్నావు, రూపాయి కొత్తలేయలేదు. వెనకటికి కూడా మీ రాహుల్ గాంధీ 18,000 రూపాయలు గరీబోళ్ళ అకౌంట్లలో ఎత్తానన్నాడు. అయినా మీ కాంగ్రెస్ పార్టీని కాకరి చుంచిండ్రు రేవంత్ అన్న. మోదీ గారు నల్లధనం, స్విస్ బ్యాంకులలో ఉన్న నల్లధనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ నల్లధనం ఇండియాలోకి వస్తే ముఫ్త్ మే 15-20 लाख रुपए लोगों के अंदर బాట్ సక్తే అని చెప్పిన మాట, దాన్ని మళ్ళీ ఇంకో కేసు బుక్ అవుతుంది చెప్తున్నా. ఓటుకు నోటు కేసుకి ఇట్లా బుక్ అయింది అని అంటే ముఖ్యమంత్రి పదవే నీ రాజకీయ చరిత్రవా. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 కేసులు పెట్టుకుంటున్నావు ఫేక్ వీడియోస్ అని. ఎలక్షన్ టైంలలో, అది కూడా ఎలక్షన్ కమిషన్ హయాంలో. కర్ణాటకకు మోదీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చింది ఏమీ లేదు. మీ రాహుల్ గాంధీ ఏమి ఇచ్చిండు తెలంగాణకు? 1200 మంది ఆత్మ బలిదానం. నేను చెప్పడం కాదు, బలిదేవత 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 అని చెప్పి మాట్లాడింది మీరే. అది కూడా ఫేక్ వీడియో అంటారా ఇవాళ? మీకు ఎంతసేపు అననీకే రేవంత్ అన్న? ఇవాళ మీకు బలమైన దేవత అయిపోయింది సోనియా గాంధీ. రేవంత్ అన్న ప్లీజే, ఇట్లాంటివి మీకు సెట్ కావు. మీరు కేసీఆర్ కంటే హీనమైపోతున్నారే, నా బాధ అది. కేసీఆర్ని ఇలా తెలంగాణ ప్రజలు ఎట్లా చేస్తున్నారు అన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మీరు మా రేవంత్ అన్న అని చెప్పి రిజర్వేషన్ల కాడికి మాట్లాడుతున్నారు కదా రేవంత్ అన్న. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానే మీకు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు, టీపీసీసీ అధ్యక్షుడు లెక్కున్న మీరు, నిజంగా చెప్తే కార్యకర్తలకు నిలబడే నాయకుడు అని జిగర్ల దమ్ముంటే మీరు నాకు ఒక మాట చెప్పుర్రి. అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగిందా లేదా? ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా లేదా? ఆ లిల్లీ ఛానల్ ఓడి కంటే ఎక్కువ అద్దంకి దయాకర్ చేసింది కాంగ్రెస్ పార్టీకి తక్కువనా? కాంగ్రెస్ పార్టీకి చేసిన అద్దంకి దయాకర్ చేసిన త్యాగానికంటే ఆ లిల్లీ ఛానలోడు ఎక్కువ చేసిండా? ఇవాళ ఎవడికి పదవులు ఇచ్చినావు, ఎవడిని పెదవు విప్పకుండా కూర్చోబెట్టినావు? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త రేవంత్ అన్న. మీ లోపలున్న మీ దళిత వర్గ నాయకులను రెస్పెక్ట్ చేయండి అని అడుగుతున్నా. రిజర్వేషన్ల మాట దూరం మాట కాంగ్రెస్ పార్టీలా.
అద్దంకి దయాకర్కి జరిగింది అన్యాయం. భట్టి విక్రమార్కకు దొరికింది చిన్న స్టూలు. భట్టి విక్రమార్క గారి బత్తి కట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒక దళిత నాయకుడిని హీనంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. అదే ఒక దళిత కార్యకర్తని సస్పెండ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. చేసింది కూడా దళిత కార్యకర్తని, దళిత నాయకుడిని, బక్కా జాడ్సన్ని. కాంగ్రెస్ ఐడియాలజీకి పుట్టిన వాళ్ళకు కాంగ్రెస్ ఐడియాలజీ తెలుస్తుంది. ఆ ఫేక్ నరేటివ్లకు తెచ్చిన వాళ్ళ ఫేక్ నాయకులే వచ్చి ఫేక్ తత్వాన్నే ప్రమోట్ చేస్తారు అని చెప్పి బక్కా జాడ్సన్ ఎన్నోసార్లు మాట్లాడిన మాట. ఓపికతో అద్దంకి దయాకర్ కూర్చొని ఉన్నాడు తప్ప అద్దంకి దయాకర్కి మీరు ఏం అద్దం చూపించిండ్రు, ఏం అద్భుతాలు సృష్టించిండ్రు, ఒక దళిత నాయకుడికి మీరు ఏం కట్టబెట్టిండ్రు. ఇవాళ మైకు ముంగట టీవీ ఛానళ్ళల్లో వచ్చి లొల్లి పెట్టే నాయకుడు కంటే మీకు ఒక ఉద్యమకారుడు తక్కువైపోయిందా అని అడుగుతున్నా. ఒక ఉద్యమకారుడి గోస మీకు అర్థం కాదా అని అడుగుతున్నా. జేఏసీలా కేసులు బుక్ చేయించుకొని కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ దళితుడికి మీరు ఏం న్యాయం చేసిర్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీల చిత్రగుప్తి అలా అడుగుతుంది. పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క గారిని ఆయన బత్తి కట్ చేసి పడేసి కింద స్టూల్ వేసి కూసోబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. రేవంత్ అన్న, దళిత రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఉన్నప్పుడే పేరుకి మీరు లిప్ సర్వీస్ ఇస్తారు, యాక్చువల్ సర్వీస్కి వచ్చేసరికి ఒక అద్దంకి దయాకర్ ఇవాళ సాక్ష్యం, ఒక భట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సాక్ష్యం. మాట్లాడరు. ఇంకేం మాట్లాడతాం రేవంత్ అన్న? భారత్ మాతాకి జై. మీకెప్పుడు సోనియా మాతానే కదా. భారత్ మాతాకి జై. రేవంత్ అన్న మీకు చెప్తున్నాను, భారత్ మాతాకి జై.